ఇష్యూ సర్దుమణిగేదాకా మన ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దాటి బయటికి రావద్దు. ఇంకెన్ని దినాలు ఉండాలి అడవిలా? ఆ కేసు మాఫీ చేసే పనిలోనే ఉండా. కొంచెం టైం పట్టేటట్టు ఉండాదిరా. యూ డోంట్ లవ్స్ మీ. వీటన్నిటికీ కారణం ఆ ముసలాడి మనోరాలే కదా. ఏదో రోజు ఆ పిల్ల కుంకన్న బండి కట్టి ఈడ్చికెళ్తా. అది పెట్టే చావు కేకల ముసలోడు వినాలా వణకాల. అప్పుడు ఆ కేసు అడవి తీసుకుంటాడు. వీటికి ఉత్సాహం. మైకల్ జాక్సన్ నాకు తిక్కలేస్తే ఏడ కలుస్తారో నాకే తెలీదు. ముందు నీ కాలు ఎక్కడ పెట్టావో చూసుకో. యానిమల్ కోచింగ్ కేసు ఆరోపణలో అజ్ఞాతంలో ఉన్న మనోహర్ నాయుడు ఎవరి ఒత్తిడి లేకుండా తనంతట తానే లొంగిపోయాడు. అతనికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడమైంది. యూ డోంట్ లవ్స్ మీ. వీడు సరెండర్ అయ్యేటట్టు చేసింది ఊడ్రా. డాకు ఎస్కేప్ కన్నా ముందు ఎవరైనా బిజినెస్ వచ్చి కలిసారా? పారిపోవటానికి 2 రోజుల ముందు ఒక పెద్దవాడు వచ్చి కలిసింది సార్. శారదా గుజ్జర్. అడ్రస్ మిస్. పెళ్ళైందని తెలుసు సార్, కానీ భార్య పిల్లలు ఎప్పుడు చూడడానికి రాలేదు. డాకు సెల్ ఎక్కడ? వాట్ ఎన్ ఆర్ట్. ఆయనే వేశారు సార్. ఆయనకి దైవభక్తి ఎక్కువ సార్. బ్రహ్మముహూర్తం లేచి అమ్మవారి ధ్యానం చేసేవారు. సార్ ఒకసారి ములాఖత్లో మీ దయ వల్ల మన ఊళ్ళో కుటుంబాలన్నీ బాగున్నాయి. అందరూ సల్లగా ఉన్నారు. చిట్టి తల్లి వైష్ణవి ఎలా ఉంది? బాగుంది. ఎవరైనా జైలు నుంచి ఎస్కేప్ అయ్యాడంటే ఒకటి ఫ్రీడమ్ కోసం, 2 ఫ్యామిలీ కోసం. ఫ్రీడమ్ కోసం అయితే కాదు సార్. సరిగ్గా 6 నెలల క్రితం ఒకరోజు ఖైదీలందరూ పారిపోదామని ప్లాన్ చేశారు. జైలు గోడను కూడా బ్లాస్ట్ చేశారు సార్. అతను పారిపోలేదు, ఎవరిని పారిపోలేమని. వీళ్ళు చెప్పిందంతా వింటుంటే అతని అవసరం మీద పారిపోలేదా? అతని అవసరం ఎవరికో వచ్చి ఉంటుంది. ఎవరి కోసం అయి ఉంటుంది సార్? చిట్టి తల్లి వైష్ణవి.